వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని అదేవిధంగా నాగరికలను రంగారెడ్డి జిల్లా పరిధిలోని వార్తల్లోకి వెళ్తే అదేవిధంగా కల్వకుర్తి మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, లేదంటే ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల అంశాలు తదితర విశేషాలు ఒకసారి తెలుసుకునే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఉన్నా మా దృష్టికి తీసుకురావడానికి ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం. అది రైతన్నుల సమస్యలు కావచ్చు, విద్యార్థులు లేదంటే ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు. మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కు వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రుల. ఉప వెంకటేష్ మీద 2 రోజుల కింద వీళ్ళందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీలు గుంపు పోయి కేటీఆర్ దగ్గర కూర్చొని ఆయన మీద కాంప్లైంట్ చేశాడు. పాపం ఇక్కడ ఉప వెంకటేష్ ఒక ఆయన ఉండదు, ఆయన ఇండ్లు కట్టేసి పేదలకు కథా కార్ఖానా ఆయన చేస్తుంటే ఇక్కడ చేసే పనులు టీఆర్ఎస్ పార్టీలో గిట్లా ఉన్నాయి. నేను పోయి కేటీఆర్కి వీళ్ళంతా ఏమిచ్చినో ఫిర్యాదు ఒకసారి చూద్దాం మిత్రులారా. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి గ్రూప్ తగాదాలని తారాస్థాయికి చేరడం జరిగింది మిత్రులారా. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దాంట్లో పాత కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యవహార తీరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది బీఫామ్ రాలని వాళ్ళు సింహం గుర్తు పైన పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి నేను చూపిస్తా. నిన్న 2 రోజుల కింద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలు పోయిరు మిత్రులారా. ఏడికి పోయిరు? కేటీ రామారావు దగ్గరికి పోయిరు. వీళ్ళంతా కేటీ రామారావు దగ్గరికి పోయి ఏం చేసిరంటే ఏడికి పోయిరు అంటే వీళ్ళు కేటీఆర్ దగ్గరికి పోయిరు మిత్రులారా. కేటీఆర్తో సమావేశం. ఎవరు? కల్వకుర్తి నియోజకవర్గం కేకేవైకి సంబంధించి ముఖ్య నేతలు చెప్పుకునే ఎవరైతే ఉన్నారో సొంత డబ్బు కొట్టుకున్న నాయకులందరూ కూడా కేటీఆర్ దగ్గరికి పోయారు. ఒక ఆయన నేను జీవితాంతం పార్టీ కోసం దారా చేసినానే, మేము వచ్చిన తర్వాతనే పార్టీ ఇక్కడ పురుడు పోసుకుంది, లేదంటే మేము లేకుంటే పార్టీ లేదని చెప్పుకునే ఆయన. ఇంకొక ఆయన నేను ఉన్నందుకే ఈ పార్టీ ఇంకా బతుకుందని చెప్పుకునే వీళ్ళందరూ కూడా కేటీఆర్ దగ్గరికి పోయారు మిత్రులారా. కేటీఆర్ దగ్గరికి పోయి సమావేశం పెట్టిన. ఈ సమావేశం ఏంది అని అంటే మిత్రులారా, మేము ఎట్లా గెలుస్తాం పార్టీ అనేది కాదు ఇడ విషయం. ఉప్పల వెంకటేష్ అంటే ఆయన మీద వీళ్ళంతా ఫిర్యాదు ఎన్నిక పోయారు. ఉప్పల వెంకటేష్ మీద ఫిర్యాదు ఎందుకు ఎన్నిక పోయారు అంటే ఈయన జైపాల్ యాదవ్, ఉప్పల వెంకటేష్ అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. జైపాల్ యాదవ్, ఉప్పల వెంకటేష్ మధ్య వారు నడుస్తుంది. ఏం వారు? ఇంకా 3 ఏళ్ల తర్వాత ఉంది అసెంబ్లీ ఎన్నికలు. 3 ఏళ్ల తర్వాత ఉన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ నేనే ఉంటా, మళ్ళీ నేనే ఎన్నికైనని చెప్పేమో జైపాల్ యాదవ్ అనుకుంటున్నాడు. జైపాల్ యాదవ్ పని కథమైంది, ఇంకా నేనే వస్తా తొందరలోనేమో ఉప్పల్ అనుకుంటున్నారు. అంటే నిజంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు, ఇటు జైపాల్ యాదవ్ అటు ఉప్పల వెంకటేష్. ఈ పరిణామాల నేపథ్యంలో కల్వకుర్తికి సంబంధించి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఆందోళనకు గురి కావడం జరుగుతుంది అని చెప్పి కల్వకుర్తికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించిన ఆమన్గల్ నాయకులు, ఈ కల్వకుర్తి నాయకులు అందరూ పోయి కేటీఆర్ దగ్గర సమావేశం పెట్టారు. ఇంకా కేటీఆర్ దగ్గర సమావేశం పెట్టి ఏం చెప్పి వీళ్ళంటే కేటీఆర్తో ఉప్పల వెంకటేష్ మొత్తం పార్టీని చీల్చుతుండు, ఆయన ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తుండు, జైపాల్ అన్నకు ప్రియారిటీ ఇస్తలేడు. ఇంకా పార్టీ మొత్తం జైపాల్ అన్న ఏమంటే నడవాలి, జైపాల్ అన్న ఏమంటే మేము అందరం నడవడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నాడు. ఈడ మున్సిపల్ చైర్మన్ మీద మళ్ళాసారి పోటీ చేద్దామని కూర్చుంటున్నాడు కదా, అలా ఫ్యామిలీని బరిలో దింపాలనే నాయకుడు అన్నాడు ఆడ. ఎందుకంటే అంత ఉంది మా దగ్గర సమాచారం. అంటే ఈడ ఉన్న కేటీఆర్ ఏమన్నారంటే మిత్రులారా, ఎంత సమాచారం ఉంది కేటీఆర్ దగ్గర అంటే మిత్రులారా, అంత ఆశమాచారుడు కాదు కేటీఆర్. సంపూర్ణ సమాచారం ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి, ప్రతి ఊరికి సంబంధించిన సమాచారం ఉంది మిత్రులారా. కేటీఆర్ ఏమన్నారంటే, మీరు కల్వకుర్తికి సంబంధించిన ప్రతి పోటు లీడర్లు ఎవరైతే మీరు అందరూ ఇటుకు వచ్చిరో, మీరందరూ పోయినసారి 2023 ఎన్నికల సమయంలో మీరందరూ ఎవరేమటయ్యా జైపాల్ యాదవ్ ఏమటి ఉన్నారు. జైపాల్ యాదవ్ ఏమంటుంటే జైపాల్ యాదవ్కి ఎన్ని ఓట్లు వచ్చినాయ్యా అని అడిగింది ఆయన కేటీఆర్. ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఈడ పోటీ చేసి గెలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఏమో 75,000 ఓట్లు సుమారు. కసిరెడ్డికి ఏమో 75,000 ఓట్లు. సెకండ్ ప్లేస్లో ఉన్న ఆచారికి, బీజేపీకి సంబంధించిన ఆచారికి సుమారు 72,000 ఓట్లు. జైపాల్ ఏడున్నావు నువ్వు? ఓ జైపాల్ అన్న ఏడున్నావు నువ్వు?
40 చిల్లర దగ్గర ఉంటా 40,000 దగ్గర జైపాల్ అన్న అంటే జైపాల్ అన్న ఏం చేయకుండా తలకాయచ్చుకో కిందికి వేసిండు. ఈడ ఉన్నోళ్ళు ఒక్కరు కుయ్యి అంటలేరు, కయ్యి అంటలేరు. మీరే కదా, జైపాల్ అన్ననే కదా ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్. ఇప్పటికీ టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జైపాల్ ఎవరు కాదన్నారా? మీరే ఉన్నారు కదా, మీ నాయకుడే, మీరు కోరుకున్న నాయకుడే జైపాల్ యాదవ్ ఉన్నాడు అని చెప్పి కేటీఆర్ అన్నాడు. మరి మీరు అందరూ జైపాల్ యాదవ్ వెంబడి ఉన్నారు కదా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. మరి జైపాల్ యాదవ్ ఎందుకు గెలవలేదు నాయన? ఎన్ని ఓట్లు పడ్డాయి జైపాల్ యాదవ్? మీరు ఎన్ని ఓట్లు ఇప్పించారు జైపాల్ యాదవ్? కారణాలు ఏమన్నా కావచ్చు. ఆయన 3 రోజుల ముందు పోయిందని ప్రచారం నడుస్తుంది మీ కాన్స్టిట్యున్సీలో. కేటీఆర్ మాటలు ఇవి. 3 రోజుల ముందు పోయిందని చెప్పి నడుస్తుంది కల్వకుర్తిలో. పైసలు ఖర్చు పెట్టలేదని ప్రచారం నడిచింది. అవంతా సమాచారం నా దగ్గర ఉంది. మరి మీరందరూ ఉన్నారు, జైపాల్ యాదవ్ బీసీ నాయకుడు, 3 సార్లు ఎమ్మెల్యే, కథా కార్ఖానా, మేమందరం బలగం మొత్తం జైపాల్ యాదవ్ వెంట ఉందని మీరు చెప్తున్నారు. మొత్తం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మొత్తం జైపాలన్నకే ఇస్తున్నా. ఏదేది ఆమన్గల్, అదేవిధంగా కేకేవై కల్వకుర్తి. అంటే ఇక్కడ ఇన్ఛార్జ్లు అక్కడ రజనీ, ఇక్కడ ఇంకొక ఆయన, వాళ్ళేనా కల్వకుర్తికి వస్తున్నా. మొత్తం వ్యవహారం నడిచేది జైపాల్ యాదవ్తోనే 2 మున్సిపాలిటీలో. ఇంకా ఓరి ఇంకా మీరు ఏం చేయరంటే కల్వకుర్తికి ఓరి, ఆమన్గల్ కోరి. ఇంకా జైపాల్ యాదవ్ నాయకత్వంలో 2 మున్సిపాల్ గెలుచుకొని రాపోరి. అప్పుడు మీరు ఒప్పుకుంటా, మీరు మునగాలని ఒప్పుకుంటా. గెలవకపోతే తర్వాత మీద ఉంటుంది కథ అని చెప్పి కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ అంటే మీరు పొద్దున లేస్తే ఈ ఉప్ప వెంకటేష్ అని పడుతురేమా? ఇంతమంది వచ్చిరేమా ఉప్ప వెంకటేష్ గురించి మాట్లాడడానికి? మొత్తం గుంపులు వచ్చిరేమా మీరు? మీ సైడ్ ఒక ఆయన గుంపు మీద తయారైండు, మీరు కూడా గుంపు తయారైనారు. గుంపు తయారై ఉప్పలాయన మీద ఉప్పల వెంకటేష్ అని చెప్పి దాని మీద కేసు ప్రచారం చేయడానికి మీరెందుకు వచ్చిరని చెప్పి కేటీఆర్ అంటే వీళ్ళు ఏమంటారు? మీరెందుకు ఇంతమంది వస్తే ఉట్టి ఉన్నోని ఒకడున్నోని మీరు ఉప్పల వెంకటేష్ని మీరు ఏం చేస్తున్నారంటే మీరు అందరూ ఆయన గురించి మాట్లాడి సింహాన్ని చేస్తున్నారు, పులిని చేస్తున్నారు ఆయన అని చెప్పిండు. ఉప్పల వెంకటేష్ని మీరు అందరు కలిసి సింహాన్ని చేస్తున్నారు మాట్లాడండి. సింహం అయిపోతున్నాయా ఉప్పల వెంకటేష్? మీరందరూ ఏమో గుంపులు వచ్చిర్రు, ఒక్కడి గురించి మాట్లాడుతున్నారు. ఆ ఒక్కడు పోయి సింహం అవుతుండు, రాజ్యాన్ని వెళ్ళిన నాయకుడు అవుతుండు. మీకు ఒకటే భయం పట్టుకుందే, జైపాల్ యాదవ్కు భయం పట్టుకుంది. ఆ ఉప్పల వెంకటేష్ కూడా ఒక ఆలోచన ఉంది. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది అని కేటీఆర్ మాట్లాడితే ఏమన్నాడంటే ఆయనకు ఆలోచన ఉందా? జైపాల్ యాదవ్ అనేట ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఇప్పుడు జైపాల్ యాదవ్ అనేటోడు ఇక్కడ నుంచి పోతే నేను రావాలని చెప్పి ఉప్పల వెంకటేష్ అనుకుంటున్నాడు. రాజకీయాల్లో ఆశ ఉండడం సహజమే కదా, అది ఉప్పల వెంకటేష్కి ఉంది, నష్టమేముంది? ఉప్పల వెంకటేష్ మొనగాడు కాబట్టి సొంత మండలంలో సుమారు ఆయనతో పాటు ఇంకా కొంతమంది పనిచేయచ్చు, ఎవరు కాదంటలేదు. నిన్న 2-3 అన్నారు పాపం, మేము కూడా ఉన్నాం ఉప్పల వెంకటేష్తో పాటు అంటున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు తలకొండపల్లి మండలం ఉంది మిత్రులారా, తలకొండపల్లి మండలం. ఈ తలకొండపల్లి మండలానికి సంబంధించి ఇది ఉప్పల వెంకటేష్ మండలం. ఈ ఉప్పల వెంకటేష్ మండలంలో ఏం నడుస్తుందంటే ఒకసారి చూద్దాం. ఉప్పల వెంకటేష్ మండలంలో ఉప్పల వెంకటేష్, ఈ ఉప్పల వెంకటేష్ సంబంధించిన మండలంలో మిత్రులారా టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం సర్పంచ్ ఎన్నికల్లో 18 సర్పంచ్ స్థానాలు విన్ అయింది మిత్రులారా. విన్ అయితే కేటీఆర్ అదే అన్నాడు, ఉప్పల వెంకటేష్ అంటారేందా? మీ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో అత్యధిక టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ స్థానాలు గెలిచింది టీకేపీ తలకొండపల్లి మండలం. ఎవరు గెలిపించరాయా? ఉప్పల వెంకటేష్ కదా ఆయన గెలిపించిందని నేను ఎవడన్నది కాదు మిత్రులారా, కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ అంటే ఈ కల్వకుర్తికి సంబంధించిన నాయకుడు ఏమంటున్నాడు అంటే అన్నా అట్లా కాదే, ఈ తలకొండపల్లి మండలం అనేది టీకేపీ అనేది తలకొండపల్లి మండలం అనేది కేవలం ఉప్పల వెంకటేష్ ఒక్కరిదే కాదు, జైపాల్ అన్నది కూడా అదే మండలం అంటుండే. ఎవడు కల్వకుర్తికి సంబంధించిన నాయకుడు మళ్ళీ చైర్మన్ కావాలనుకుంటుండు కదా వాళ్ళ ఇంటి నుంచి, ఆ నాయకుడు అన్నాడు. అంటే మళ్ళీ కేటీఆర్ ఏమన్నాడు తెలుసా? నాయన తలకొండపల్లి ఉప్పల వెంకటేష్తో పాటు జైపాల్ యాదవ్ కూడా అంటున్నావు. ఓకే, మరి జైపాల్ యాదవ్ మండలం తలకొండపల్లి అయినప్పుడు 18 స్థానాలు జైపాల్ యాదవే గెలుపులో ఆయన కూడా పాత్ర ఉందంటే మరి జైపాల్ యాదవ్ ఊర్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది అన్నాడు కేటీఆర్. ఎందుకు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? మరి సొంత ఊర్లో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గెలవకపోయే? బలమైన నాయకుడు మీ నాయకుడు అని మీరు ప్రచారం చేసుకుంటున్నారు కదా జైపాల్ యాదవ్ని.
ఎందుకు మరి సొంత ఊర్లో గెలవపాయ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కేటీఆర్ అడిగిండు. నోట్ల మాట వస్తలేదు ఒక్కడికి. ఒకరు చేతులు నలుచుకుంటారు, ఒకరు నెత్తి గీక్కుంటారు, ఒక ఆయన ముక్కులు ఎల్లు పెడుతుండ్రు. ఏం చేయాలో మాట తెలుస్తలే. పరిణామాలను బట్టి మొత్తం చూస్తుంటే కేటీఆర్ ఒకటి అన్నాడు, ఉప్పల వెంకటేష్ అని చెప్పి ఆయనను మీరు కింగుని చేయకండి. ఆయనకు ఆశ ఉందయా, ఇక్కడ జైపాల్ యాదవ్ అంటే ఆయన పోతే నేనే రావాలని చెప్పి ఆయనకు ఆశ ఉంది. ఒకవేళ పోతే జైపాల్ యాదవ్ పోతే వచ్చేది ఉప్పల వెంకటేష్ అని చెప్పి క్లియర్గా చెప్పింది కేటీఆర్ పరోక్షంగా. మిత్రులారా, కేటీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉప్పల వెంకటేష్కు తీట ఉందయా, రాజకీయాలు చేసే తీట ఉంది, ఖర్చు చేసే తీట ఉంది, ఇన్ఛార్జ్ ఆయనకి ఇస్తే గెలిపించే సత్తా ఆయనకు ఉంది. కానీ మీ కల్వకుర్తికి సంబంధించిన నాయకులందరూ పదే 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 ఉప్పలాయన అని చెప్పి ఫిర్యాదు చేస్తే మీ బాధ భరించలేక ఉప్పల వెంకటేష్ని కల్వకుర్తిలో ఉండనేయకుండా ఎలగొట్టినా. నేను ఎలగొట్టి ఏం చేసిన, కొల్లాపూర్కు ఇన్ఛార్జ్ ఇచ్చిన. కొల్లాపూర్కు ఉప్పలని కొల్లాపూర్కి ఇన్ఛార్జ్ ఇచ్చిన. ఆయన కొల్లాపూర్లో ఉంటాడా, మీ దగ్గరికి రాడు. మీరు ఎందుక ఇంకా ఉప్పల చూసి భయపడుతున్నా, నాకు అర్థమైతే లేదు. ఆయన హైదరాబాద్లో ఉన్న ఆయన ఇంటి నుంచి మొదలు పెడితే ఆ జడ్చల నుంచో అటు నుంచి ఇటు నుంచో వాడి డైరెక్ట్ ఆయన కొల్లాపూర్కి పోతాడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల వరకు. మీకు ఎందుక బాధ, నాకు అర్థమైతే లేదు. ఇంకా ఉప్పల వెంకటేష్ భయపడతాను, నాకు అర్థం కాదు. ఉప్పల వెంకటేష్ వస్తే సర్పంచ్ ఎన్నికల్లో ఉప్పల వెంకటేష్ వాడికన్నా కాంగ్రెస్ పార్టీని గెలిచిండా, లేదంటే బీజేపీ పార్టీని గెలిచిండా, లేదంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిచిండా? ఒకసారి అర్థం చేసుకోవాలి. కేవలం ఆయన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే సర్పంచ్ ఎన్నికలు ఆయన ఆర్థికంగా సపోర్ట్ చేయడం జరిగింది. గ్రామాలకు వెళ్ళి ఇంకొక మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను ప్రతి గ్రామంలో ఇండ్లు కట్టిస్తా నా సొంత ఖర్చుగా. ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందో లేదో తెలియదు, కానీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఖచ్చితంగా మీ ఇంట్లో, మీ ఊర్లో ఇండ్లు లేని ప్రతి ఒక్కరిని ఇంట్లో ఉంచే ప్రయత్నం నేను చేస్తా. పేదలని ఖచ్చితంగా ఊర్లో ఉండే పేదలను బట్టి 10 ఇండ్ల లేదంటే 20 ఇండ్ల, ప్రతి గ్రామంలో ఎన్ని ఇండ్లు అవసరమైతాయో అన్ని ఇండ్లు నేను కట్టిస్తా అతి తొందరలోనే సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత అని ఆయన చెప్పడం జరిగింది. అందుకోసం ఆయన ప్రయత్నాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇక మున్సిపాలిటీలో కూడా ఆయన ఇటు కల్వకుర్తిలో కానీ ఇటు ఆమన్గల్లో కానీ ఉప్పల వెంకటేష్ కనుక ఇక్కడ ప్రచారానికి వచ్చుంటే ఎవరికి మేలయ్యేది మిత్రులారా? ఉప్పల వెంకటేష్ ఆల్రెడీ ఆయన డిసైడ్ అయ్యిండు. ఎందుకంటే ఎన్నికలు అంటే ఇది ముసుగుల గుద్దులాట ఏం లేదు. ఎన్నికలు అంటేనే పైసలు. జనమే ఓటర్లు పైసలు తీసుకుంటారు, మందు తీసుకుంటారు, నాయకులు పంచుతారు. కాబట్టి ఉప్పల వెంకటేష్కు రాజకీయం చేయాలని గుణం ఉంది మిత్రులారా. పోటీ చేస్తే గెలవాలనే ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఆ తీట ఉంది. ఒక మాట చెప్పాలంటే ఆ తీట ఉంది కాబట్టి ఉప్పల వెంకటేష్ ఇలా ఆమన్గల్ కల్వకుర్తిలో ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన మీద పదే కేటీఆర్ దగ్గరికి పోయి ఫిర్యాదులు చేయకుంటే ఇలా ఆమన్గల్లోనూ కల్వకుర్తిలో ఉప్పల వెంకటేష్ అంటాడు ఒక మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ ఉండి ఉంటే ఇలా బీజేపీ పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు చుక్కలు కనిపించేది. నాయన ఉప్పల వెంకటేష్ వచ్చుంటాను ఆయన పెట్టే ఖర్చులు మేము తట్టుకోలేమని చెప్పి అభ్యర్థి ఎవడైనా, క్యాండిడేట్ ఎవడైనా, ఏ కులముడైనా, ఏ క్యాస్ట్ అయినా ఉప్పల వెంకటేష్ కనుక ఇన్ఛార్జ్ ఇచ్చుంటే ఒక్కొక్క అభ్యర్థికి 10 లక్షల రూపాయలు తగ్గకుండా ఇచ్చుకోడు మిత్రులారా. ఇచ్చి ఆమన్గల్ మున్సిపాలిటీస్ అక్కడ, లేదంటే కల్వకుర్తి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందర పార్టీ జెండా ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాడు. ఉప్పల వెంకటేష్ మీద కాంప్లైంట్ చేసి ఎవరికి నష్టం జరిగింది? ఈడ పోటీ చేసిన ఆయనకు, ఆమన్గల్లా పోటీ చేసిన ఆయనకు ఈరోజు నష్టం అంటే ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది. అంటే తమ గుంతను తామేదో అమ్ముకున్నారు. ఈడ పోయి కేటీఆర్ దగ్గర కాంప్లైంట్ ఇచ్చిన ఈ కల్వకుర్తి నాయకుడు మళ్ళా ఇక్కడ ఉప్పల వెంకటేష్ ఫోన్ చేసి అన్న నీ ఫుల్ సపోర్ట్ నాకే కావాలంటాడు. ఈయన ఫుల్ సపోర్ట్ కావాలి. ఫోన్ ఎత్తకుంటే పొద్దుకులు ఫోన్ చేస్తాడు. వెనుక పోయేమో కాంప్లైంట్ ఇస్తారు వీళ్ళు నాయకుడు, ముందర పోయేమో నీ సపోర్ట్ కావాలంటారు. ఏ సపోర్ట్ కావాలి? క్యాష్ కావాలి. ఈయన డబ్బు మాత్రమే కావాలి, కానీ మనిషి వద్దు వీళ్ళకి. ఎందుకంటే ఏమైనా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, దూసుకుపోయే తత్వం ఉంది. టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టే ధైర్యం ఉంది. టీఆర్ఎస్ పార్టీ జెండాను మళ్ళోసారి పాత ధైర్యం ఉప్పల వెంకటేష్కి ఉంది. వీళ్ళకి ఇది వద్దు.
పార్టీలో వీళ్ళే ఉండాలి ఇన్ఛార్జ్, మున్సిపాలిటీలో వీళ్ళే ఉండాలి ఇన్ఛార్జ్, పార్టీని నడిపించేది మేమే అని చెప్పి గప్పాలు కొట్టాలి వీళ్ళే. ఎవరు ఎదురుండాలి పార్టీలో, ఎవరు ఎదురుండొద్దు. పోస్తే ఛాయ్ పోస్తే తాగాలి, బిల్లు కట్టమంటే వీళ్ళు కట్టాలి. ఛాయ్ దేమని చెప్పేది వీళ్ళే, బిల్లు కట్టమని చెప్పేది వీళ్ళే. గట్టుంటే వీళ్ళకి ఓకే. ఎన్నికలు వచ్చినాయి కదా మున్సిపాలిటీ మిత్రులారా, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అది కల్వకుర్తి, అక్కడ ఆమన్గల్లో ఉప్పల వెంకటేష్ ఏం చేయాలంటే పైసలు ఇవ్వాలి, క్యాష్ ఇవ్వాలి, కానీ నా కల్వకుర్తికి రావద్దు. క్యాష్ ఇవ్వాలి కానీ ఆమన్గల్కు రావద్దు, ఆమన్గల్కు రావద్దు. మరి ఆయన అవసరం లేనప్పుడు మీకు పైసలు ఎందుకయా? ఈయన రావద్దు ఆమన్గల్ కల్వకుర్తి అని మీరు ఫిర్యాదులు కేటీఆర్ దగ్గరకు పోయి ఫిర్యాదులు చేసినప్పుడు మరి ఈయనతో పనే ఉందా? మీకు ఎందుకు ఫోన్ చేస్తున్నారా ఉప్పల వెంకటేష్కి? ఆడు మీకు పనికిరాడని చెప్తున్నారు కదా మీరే, మాకు వద్దు అంటున్నారు కదా, మీ బీఆర్ఎస్ పార్టీని చీల్చుతున్నాడని మీరే ప్రచారం చేస్తున్నారు కదా. చీల్చడానికి మీరు ఫోన్ ఎందుకు చేస్తున్నారా నాకు అర్థం కాదు. చీల్చడానికి పైసలు మీకు ఎందుకు నాకు అర్థం కాదు. పార్టీని నాశనం పట్టిస్తున్న ఉప్పల వెంకటేష్ గ్రూపులు పెడుతున్నా అని చెప్పి ప్రచారం చేసే మీరు గ్రూపులు మీరు పెట్టి గ్రూపులు పెట్టి కల్వకుర్తిలో మీరు గెలిపించిన సర్పంచ్లు ఎన్నాయా అన్నాడు ఆయన. ఆమంగల్లో మీరు గెలిచిన సర్పంచ్లు ఎన్నాయా అన్నాడు. కర్తాల్లో మీరు గెలిచిన సర్పంచ్లు ఎన్నాయా, మాడుగులో మీరు గెలిచిన సర్పంచ్లు ఎన్నాయా, తలకొండపల్లిలో మీరు గెలిచిన సర్పంచ్లు, వెల్దండలో మీరు గెలిచిన సర్పంచ్లు మొత్తం ఎంతనాయా అన్నాడు. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఈయననే మాకు ఇన్ఛార్జ్ అని చెప్పాలి. నిన్న డబ్బగొట్టిరు కదా 2 రోజుల కింద నాయకులు ఎవరైతే కేటీఆర్ దగ్గరికి. మరి మీ నాయకుడు 2023 సర్పంచ్ మన ఎమ్మెల్యే ఎన్నికల్లో 3 రోజుల ముందు ఏడికి పోయిందని చెప్పి ఇంతకుముందు మరి కేటీఆర్ దగ్గర పోయి ఈ నాయకులే కదా చెప్పింది. పంచాయతీ తీసుకుపోయింది ఈ నాయకులే కదా. మేము అప్పులు తెచ్చిన మా అంచరుల దగ్గర వాళ్ళ అప్పులు తీర్చాలి, 50 లక్షలు ఒక ఆయన తెచ్చినని ప్రచారం చేసి 50 లక్షలు నేను తీర్చాలి పైసలు అని చెప్పి జైపల్లి పంచాయతీ చేసిన ఈ నాయకులు ఇలా మళ్ళా 2023 ఎన్నికలనేమో జైపాల్ యాదవ్ పత్తలేకుండా పోయాడు, బీఆర్ఎస్ ఫామ్ ఈయనని తీసుకున్నాడు, బీఆర్ఎస్ బీ ఫామ్ తీసుకున్నాడు, ఎన్నికల్లో నామినేషన్ వేసిండు బీ ఫామ్ తీసుకొని, కానీ కనిపించకుండా పోయిందని చెప్పి ప్రచారం చేసి జైపాల్ యాదవ్ని 0 చేసి అటువైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడి చేసి జైపాల్ యాదవ్కు పడే ఓట్లు కూడా పడకుండా చేసిన ఈ నాయకులు ఇలా జైపాల్ యాదవ్ మా నాయకుడు అని చెప్పి, అదేవిధంగా జైపాల్ యాదవ్ ఏమంటే ఓతరీళ్ళు, జైపాల్ యాదవ్ మా నాయకుడు ఉండాలి, ఉప్పల వెంకటేశ్వర రావద్దు అని చెప్పి మళ్ళీ కేటీఆర్ ముందనే ఈ నాయకుడు ఏమంటాడంటే నాకు ఫ్రీ హ్యాండ్ కావాలంటాడు. ఫ్రీ హ్యాండ్ కావాలంటే మళ్ళీ కేటీఆర్ ఏమంటాడు, జైపాల్ అన్న ఫ్రీ హ్యాండ్ అన్నాడు, ఫ్రీ హ్యాండ్ అంటే రాదా అని గెలిపించుకోసానంట, నువ్వు ఎందుకు మళ్ళీ నీళ్ళు పెడుతున్నావు అని కేటీఆర్ అంటాడు. ఇచ్చిన కదా నీకు, మొత్తం నీకే కదా ఇచ్చిన. కాబట్టి ఈడ పైసలు వస్తేనేమో పైసలు, పార్టీ ఇచ్చే పైసలేమో ఓ నాయకునికి కావాలి. ఈ నాయకుడు కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉండడు మిత్రులారా, మొత్తం కార్యకర్తలకు అండగా ఉండడు. పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కోసం ఆయన చేసింది ఏమీ లేదు. తీట పట్టిన ఈ బీఆర్ఎస్ పార్టీ ఇలా బతుకుందంటే కారణం ఎవరు మిత్రులారా? కల్వకుర్తిలో బాలాజీ సింగ్ మిత్రులారా, బాలాజీ సింగ్ ఇక్కడ పార్టీని బతికిస్తే బుద్ధి లేని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఆయన కష్టపడడానికి బీఫామ్లు ఇవ్వకుండా పార్టీ మారి వచ్చిన వాళ్ళకి బీఫామ్లు ఇచ్చారు. వస్తే ఇలా కల్వకుర్తిలో అతుకుళ్ళు చింపిందే మొత్తం 2023 ఎన్నికల్లో మళ్ళా గెలిచే అవకాశం ఉన్న ఇళ్ల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఆయన బీఫామ్ ఏమంటే ఇయ్యకుంటే ఆయన ఏం చేసిండు, బాలాజీ సింగ్ కసిరెడ్డి ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. 75,000 ఓట్లు వచ్చింది, దెబ్బకు గుద్దుతాయి. ఎందుకంటే కసిరెడ్డి ఎమ్మెల్సీగా సక్సెస్ లీడర్, దాంట్లో డౌట్ లేదు. ఎమ్మెల్యేగా ఫెయిల్ కానీ కసిరెడ్డి ఎమ్మెల్సీగా సక్సెస్ లీడర్, ఎమ్మెల్సీగా అట్టర్ ఫ్లాప్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేగా ప్రజలతో మమేకమయ్యే, ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకునే, లేదంటే ప్రజలతో చొచ్చుకుపోయే తత్వం కసిరెడ్డిలో లేదు కాబట్టి ఎమ్మెల్యేగా ఫెయిల్. అదే ఎమ్మెల్సీ అయితే ప్రజలతో తిరిగే అవకాశం ఉండదు, ప్రజలతో మాట్లాడే అవకాశం ఉండదు, ఎక్కువ మంది ప్రజలతో కలిసే అవకాశం ఉండదు. ఏదైనా సభలు సమావేశాలు పార్టీ కార్యక్రమం ఉంటే సరిపోతుంది. ఈ ఎమ్మెల్సీ పదవికి సెట్, అది తర్వాత సబ్జెక్ట్, అది మనకు అవసరం లేదు. కానీ ఇలా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇలా పోయి ఉప్పల వెంకటేష్ మీద కాంప్లైంట్ చేస్తే, ఉప్పల వెంకటేష్ వ్యక్తి కాదురా నాయన, ఒక శక్తి. ఆ సింగిల్ పర్సన్ మీద ఇంతమంది కంప్లైంట్ చేయడానికి వచ్చి మీరు అని సింహాన్ని చేస్తున్నారా బాబు అని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఉప్పల వెంకటేష్ మీద అధిష్టానానికి ఉన్నటువంటి నమ్మకం. రూపాయి పెడతాడు, ఓ మాట పడతాడు, మాట అంటాడు.
అధికార ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా విమర్శ చేయాలో ఆయనకు తెలుసు, ఏ విధంగా పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాలని చెప్పి ఆయనకు తెలుసు అని చెప్పి నిన్న ఇంతమంది గుంపులుగా ఎందుకు వచ్చారు ఆయన, గుంపులుగా వచ్చి ఆయన పైన ఫిర్యాదు చేసి ఉప్పల వెంకటేష్ని సింహం చేస్తున్నారు, మీరు పులిని చేస్తున్నారని ఆయన అని చెప్పి కేటీఆర్ తిప్పి పంపించాడు. ఫస్ట్ అయ్యా మీరు పంచాయతీలు చేయడం మాని, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, నోటిఫికేషన్ వస్తుంది, వీళ్ళు కలిసింది మొన్న కాబట్టి రేపు ఎల్లుండి నోటిఫికేషన్ వస్తుంది, గీడ ఉన్నారన్నా మీరు, నాకు అర్థమైతే లేదు, పోయి ప్రచారం చేసుకోండియా, కాంప్లైంట్ ఎందుకయా, మీకు పంచాయతీ ఎందుకయా, ఉప్పల వెంకటేష్ మిమ్మల్ని ఏడట్టుకున్నాడా, మీరు ఏమన్నా ప్రచారం గలీలకు పోయి ప్రచారం చేస్తారా, అనుచరులతో కార్యకర్తలను అడ్డొచ్చి ఇట్లా మీకు బిగ్గర నిలబడ్డా, ఎందుకే ఆయన మీద పొద్దున లేస్తా పంచాయతీ చేస్తారని చెప్పి కేటీఆర్ మాటలు చెప్పి తిప్పి పంపించింది వీళ్ళ నాయకులు. ఫ్రీ హ్యాండ్ కావాలనే ఓ నాయకుడు అంటాడు, ఉప్పలు వద్దనే ఓ నాయకుడు అంటాడు, జైపాల్ యాదవ్ మొత్తం కింగ్ మేకర్ నేనే అంటాడు. ఇంకా 2003 ఏమైంది మనకు తెలుసు, కథ కార్ఖాన అంతా తెలుసు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరడం జరిగింది మిత్రులారా. అది మొన్నటి విషయంతో కేటీఆర్ దగ్గరికి ఈ విషయం పోయిన నేపథ్యంలో స్పష్టమైంది మిత్రులారా. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత కొత్త కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నాయకుల మధ్య కుమ్ములాటలు, సరైన మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ఏదైతే ఉందో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది మిత్రులారా. ఇప్పటికే అలా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సరైన అభ్యర్థులను ఎంపిక చేయలే, బలమైన అభ్యర్థులను మొత్తం పక్కకు పెట్టి, గెలిచే అభ్యర్థులను పక్కకు పెట్టి, రిజర్వేషన్ ఏవైతే కౌన్సిలర్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వార్డులు ఏవైతే ఉన్నాయో వార్డుల మొత్తం మార్పు వచ్చిన నేపథ్యంలో గెలిచేటోడేమో ఓడిపోతుండే గెలుస్తుంది. అంటే ఇక్కడ గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకి బీఫామ్లు రాలే, వచ్చిన బీఫామ్లు రిజర్వేషన్ నేపథ్యంలో వాళ్ళ భార్యలకు పోయినాయి, అవి కూడా కొత్త వార్డులు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి మెరుగైన అవకాశాలు 2 రోజుల క్రితం ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీలో తన్నులాటలు, పంచాయతీలు, గూడు పుటానీలు, గుంపు కట్టడం ఈ బయటికి వచ్చిన నేపథ్యంలో, పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాటలు ఒక్కసారిగా వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు నవ్వుకుంటున్నారు మిత్రులారా. నిన్న మొన్నటి వరకు మాకే ఉన్నాయి పంచాయతీలు అనుకుంటే బిడ్డ వీళ్ళకు కూడా ఉన్నాయా పంచాయతీలు, ఇంకా చూసుకుందాం, మీకు పంచాయతీలు ఉన్నాయి, మాకు పంచాయతీలు ఉన్నాయి, ఇంకెవరికి గెలుస్తారో చూసుకుందాం అని చెప్పి అలా కాంగ్రెస్ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనికి. కేటీఆర్ దగ్గరికి పోయి ఎట్లా గెలవాలి ఏం చేయాలని మాట్లాడకుండా ఉప్పల వెంకటేష్ మీద ప్రచారానికి పోయి ఆయన మీద ఫిర్యాదు చేయడానికి పోతే కేటీఆర్ మొత్తం వార్ 1 సైడ్ అన్నట్టు ఉప్పల దిక్కే ఉన్నాడు. ఉప్పల ఏం చేసిండు ఆయన, మిమ్మల్ని మీకు ఏమన్నా ఏం చేసిండు, ఉప్పల అవకాశం ఇస్తే సర్పంచ్ గెలుచుకున్నాడు, మరి మీరేం చేసిండు ఆయన, జైపాల్ యాదవ్ సొంత ఊళ్ళు ఎందుకు ఓడిపోయింది, కల్వకుర్తిలా ఈయన చెప్పుకుంటారు కదా, కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు గొప్ప నాయకులు పెడుతున్నారు, కల్వకుర్తి మండలంలో మీరు ఎంతమంది గెలిపించుకున్నారు, ఆ మండలికి పోయిన ఆయన ఇప్పుడు చైర్మన్ క్యాండిడేట్ అనుకున్నాడు, ఆయన ప్రచారం చేసుకుంటే ఆయన మీ మండలిని మేము గెలిపించినామని చెప్పి ఒక్కరికి నోట్ల నుంచి మాట రాలే. ఒక ఆయన నెత్తికి కునకడం, ఒక ఆయన గోర్రు వరకు నువ్వు తప్ప దేనికి అనేది చడి చప్పుడు లేకుండా రిటర్న్ రావడం జరిగింది. కాబట్టి పరిణామాలను బట్టి చూస్తుంటే ఎన్నికల సమయంలో ఈ పంచాయతీలు అనేది సరైన పద్ధతి కాదు. అది ఏ పార్టీకైనా మీరు ఇట్లనే పంచాయతీలు చేసుకుంటూ కూర్చుంటే అవతల పార్టీ మిమ్మల్ని అంటే ఖతం చేయడం ఖాయం.